ప్రెసిడెంట్ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ ఉదయకాల సన్న శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వాగ్దానము, అది యెహోషువ గ్రంథము 21వ అధ్యాయము 44వ లేఖనాన్ని మనం ఒక్కసారి చూద్దాం. దేవుడు అన్ని దిక్కులలోనూ వారికి విశ్రాంతిని కలుగజేసెను. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకములో తన ప్రజలైనటువంటి తను ఎన్నుకొని తను ఏర్పరచుకొని తను సమకూర్చుకున్నటువంటి ప్రతి ఒక్కరి పక్షంగా ప్రతి దిక్కులో కూడా వారికి విశ్రాంతిని ఇస్తారు తప్ప ఎక్కడా కూడా విశ్రాంతి లేకుండా తన దినులను నడిపించడు. అందుకే ప్రభువు వారు స్పష్టంగానే మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి దిక్కునందు కూడా నీకు విశ్రాంతి దేవునిలో మాత్రమే దొరుకుతుంది తప్ప అది క్రీస్తు యేసునందు మాత్రమే దొరుకుతుంది. వేరొక స్థలములోనూ మరి ఇట్టి విశ్రాంతి దొరకదు. లోకంలో ఎక్కడ చూసినా కూడా అవిశ్రాంతమైనటువంటి పోరాటంతో బ్రతుకుతున్నారు. ఇట్టి బ్రతుకు నుండి మిమ్మలను విడిపించడానికి, మీకు విశ్రాంతిని కలుగ చేయడానికి మాత్రమే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారనే విషయాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం. మరిచిపోతే మనుగడ లేదు. ఏ దినం నుండైనా సరే దేవుణ్ణి విశ్వసిద్దాం. అట్టి దేవునిలో విశ్రాంతిని వెతుకులాడుదాం. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము గలైన మా తండ్రి, నీకు ఎనలేని కృతజ్ఞత స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటున్నాం. ప్రభువా, మరొక నూతనమైన దినమును మా జీవితాలలో మీరిచ్చి ఇట్టి వాగ్దానం ద్వారా నడిపించుతున్నందుకై కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, మీలో మాకు విశ్రాంతిని కలుగజేయమని, పరిపూర్ణమైన రక్షణ ఆనందంతో చేత నడిపించమని బ్రతిమలాడుకుంటూ జీవాధిపతి అయిన యేసుక్రీస్తు నామములో నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని నీ జనులు మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.